శబరిమల బంగారం అదృశ్యం కేసులో కీలక అప్డేట్. ఈ కేసులో ప్రధాన పూజారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో ప్రధాన తంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయని, బంగారు తాపడాల దొంగతనం గురించి ప్రధాన తంత్రికి ముందే తెలుసని అధికారులు గుర్తించారు. శబరిమల బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవర్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో సిట్ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారు తాపడాల దొంగతనం గురించి తంత్రికి ముందే తెలుసన్నారు అధికారులు. మరోవైపు ఈ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2018లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తారని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకువెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2018లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42 కిలోల 100 గ్రాములు ఉన్నట్లుగా రికార్డుల్లో ఉంది. అయితే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. ఉన్నట్లుండి తాపడాల బరువు దాదాపు 4 కిలోల 524 గ్రాములు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్నికృష్ణన్ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది.